హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అటోమీ సాల్ట్ బాడీ స్క్రబ్. అసలు ఈ సాల్ట్ బాడీ స్క్రబ్ అంటే ఏంటి, ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు స్క్రబ్ ఎందుకు వాడాలి అంటే, చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి అనగా ట్యాన్, డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ తొలగించడానికి. చర్మంపై ట్యాన్ ఉండడం వలన నిర్జీవంగా, అట్రాక్టివ్గా కనబడకుండా ఉంటుంది, చాలా డల్గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మనము ఈ స్క్రబ్ని వాడడం వలన లోపల నుండి ట్యాన్ రిమూవ్ అయ్యి చర్మం ఎంతో ఆకర్షణీయంగా, మెత్తగా, మృదువుగా, సున్నితంగా మారుతుంది. ఈ అటోమీ బాడీ స్క్రబ్ అనేది శరీరం కోసమే మాత్రమే తయారు చేయబడింది. ఇది పూర్తిగా సాల్ట్తో తయారు చేయబడింది. చాలా వరకు మీకు స్క్రబ్బింగ్ అనేది కేవలం మొహానికి మాత్రమే అని తెలుసు, కానీ ఎవరైతే ఎక్కువగా స్కిన్ కేర్ చేయరో వాళ్ళు కేవలం మొహం మాత్రమే పట్టించుకొని ఊరుకుంటారు. మన శరీరం ఏదైతే ఉందో దానికి కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. మన మొహంతో పాటు శరీరానికి కూడా కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫేస్ పై చాలా మందికి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైనా లేదా డ్రైగా ఉన్న వాళ్ళకైనా ఆయిల్ సీక్రెట్ అవుతుంది. మన మొహంపై ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. మొహంపై చర్మం చాలా సెన్సిటివ్గా, పల్చగా ఉంటుంది. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేవి మన సున్నితమైన చర్మాన్ని కాపాడుతాయి. ఇవి ఎప్పుడు డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉంచుతాయి. అదే మన శరీరంపై, మొహంపై ఉన్నన్ని గ్లాండ్స్ ఉండవు. మన శరీర చర్మం అనేది మొహం చర్మంతో పోల్చుకున్నట్లయితే చాలా డ్రైగా ఉంటుంది. మొహంపై ఉండే ఆయిల్ అనేది బాడీపై ఉండదు. ఎందుకంటే ఆయిల్ గ్లాండ్స్ బాడీలో అతిగా ఎక్కువగా ఉండవు కాబట్టి. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళని చూస్తే ఫేస్ కంటే బాడీ స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. మనం రెగ్యులర్ కేర్ తీసుకోవడం వలన అవి రిమూవ్ అవ్వవు. మనం రెగ్యులర్ కేర్ తీసుకోకపోవడం వలన అవి రిమూవ్ అవ్వవు. దాని వలన వాళ్ళు డార్క్గా, డల్గా కనిపిస్తారు. చాలా రోజుల వరకు మనం ఒకవేళ దీన్ని పట్టించుకోకపోతే దీని యొక్క థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగే పెరిగితే స్కిన్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చర్మంపై మొటిమలు, దురదలు, రఫ్గా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇంకా ఎక్కువైతే ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, రెడ్నెస్, కీమోటైప్ కూడా వస్తుంది. సో రెగ్యులర్గా మన బాడీపై డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయకపోతే ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ యొక్క పైనున్న చర్మాన్ని రెగ్యులర్గా ఈ స్క్రబ్బర్స్ ద్వారా డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ లోపలి స్కిన్ కూడా చాలా హెల్తీగా, షైనీగా మారుతుంది. ఇలా మనం స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. సో నేను ఇంట్రడ్యూస్ చేసేది అటోమీ యొక్క సాల్ట్ బాడీ స్క్రబ్బర్. ఇందులో 2 రకాల సాల్ట్స్ ఉన్నాయి. సో సహజంగా నార్మల్ సాల్ట్లో అంతగా మినరల్స్ ఉండవు. సో ఈ రకమైన ఉప్పుని వేరు స్థలాల నుంచి సేకరించింది. అలాగే మీరు చూస్తే బయట ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉంటుంది ఉప్పు. ప్రతి చోట కొద్దిగా చేంజ్ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఉప్పు చూస్తే మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ 2 రకాల సాల్ట్స్ని ఉపయోగించబడింది. ఇది మన డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోనే 2 రకాల స్పెసిఫిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలిపారు. సో సహజంగా కొన్ని రకాల ఆయిల్స్తో మసాజ్ చేసుకుంటారు కదా, వాటి యొక్క లక్షణాలు మరియు బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. ఇందులో 2 రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపారు. సో ఈ స్క్రబ్లో సాల్ట్ మరియు ఆయిల్ యొక్క కాంబినేషన్ మసాజ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. దీంతోపాటు స్కిన్ యొక్క రఫ్నెస్ తగ్గుతుంది. దీనివల్ల చర్మం చాలా షైనీగా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, సాల్ట్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ సాల్ట్ బాడీ స్క్రబ్లో 2 రకాల సాల్ట్స్ని ఉపయోగించారు. అవి మొదటిది ఈస్ట్ సీ సాల్ట్. కొరియాకి దగ్గరలో ఈస్ట్ సీలో లభించేది. ఆ యొక్క హై క్వాలిటీ సాల్ట్ని ఇందులో ఉపయోగించారు.
దీంతోపాటు ఇందులో రెండవది ఆండ్రిస్ మౌంటైన్స్ యొక్క ట్రిసిల్ సాల్ట్ని వాడారు. ఇందులో హై మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది. ఈ మెగ్నీషియం అనేది చర్మం ముడతలు పడకుండా స్ట్రాంగ్గా ఉంచడానికి పనిచేస్తుంది. ఇలాంటి మినరల్ సాల్ట్ మనకి మన అటోమీ బాడీ స్క్రబ్లో లభిస్తుంది. సో బయటి స్క్రబ్బర్స్కి దీనికి గల తేడా ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఇందులో ఉప్పు యొక్క కణికల సైజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అదే ఫైన్ మరియు కోర్స్. అంటే కణికలు అనేవి కొంచెం థిక్గా అలాగే కొంచెం స్మూత్ సాఫ్ట్గా రెండింటి కాంబినేషన్లో ఉంటుంది. ఇది మన చర్మానికి ఎఫెక్టివ్గా అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. మరియు ఈ సాల్ట్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. మీరు వినుండొచ్చు కొన్ని చోట్ల హై కాన్సన్ట్రేషన్ సాల్ట్ వేస్తే అక్కడ ప్యూరిటీ అవుతుంది. మనం కొన్ని విని ఇంట్లో చేస్తూ ఉంటాం. ఉప్పుని కొన్ని ప్లేసెస్లో పెట్టాలి అని, ఎందుకంటే ఉప్పు అక్కడ గాలిని ప్యూరిఫై చేస్తుంది. సో ఇది ఎలా జరుగుతుంది అంటే కొలనులో యాంటీ మైక్రోవేల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. కిచెన్ న్యాచురల్ ప్రాపర్టీ కాబట్టి ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది. అలాగే దీనిని వాడడం వలన స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అలాగే యాంటీ మైక్రోబిల్ ఎఫెక్ట్ కూడా పొందవచ్చు. అలాగే దీనిలోని మైక్రో పార్టికల్స్ కలిగి ఉండడం వల్ల మసాజ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సో దీన్ని ప్రాపర్గా ఉపయోగిస్తే కొంతమందికి చర్మంపై ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి అంటే చర్మంపై కొవ్వు పేరుకుపోయి ఎక్సెసివ్ సెల్యులైట్ బాడీలో డిపాజిట్ అవుతుంది. అందుకే ఈ స్క్రబ్బర్తో చక్కగా మసాజ్ చేస్తే సెల్యులైట్ కూడా తగ్గిపోతుంది. ఈ సాల్ట్ బాడీ స్క్రబ్ అనేది సెల్యులైట్ కోసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇంకొంతమందికి మచ్చలు లాంటివి ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ సాల్ట్ స్క్రబ్తో మెల్లిమెల్లిగా మసాజ్ చేస్తూ ఉంటే ఎఫెక్టివ్గా మసాజ్ చేస్తే మెల్లిమెల్లిగా ఆ మచ్చలు కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఈ సాల్ట్ స్క్రబ్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ని కలిగి ఉంది. అలాగే సెల్యులైట్ని తగ్గిస్తుంది, మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇలా దీనివల్ల చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ని మనం పొందవచ్చు. సో నెక్స్ట్ 2 ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులోని 2 ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులోని ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కూడా పూర్తిగా హెర్బల్, అంటే కేవలం మూలికలతో చేయబడింది. న్యాచురల్ ప్లాంట్స్ యొక్క సారం. సో ఇందులో ఎలాంటి కెమికల్ లేదండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మీ చర్మంలో ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా రకాల బెనిఫిట్స్ని ఇస్తుంది. ఈ బాడీ స్క్రబ్లో ఉపయోగించిన ఆయిల్స్ వచ్చేసి మొదటిది సైప్రస్ ఆయిల్, అలాగే బీజ ఆయిల్. సైప్రస్ ఆయిల్ అనేది చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని స్మూత్గా చేయడానికి కూడా సహాయపడుతుంది. సెల్యులైట్ని తగ్గించడానికి మరియు అడిషనల్ బెనిఫిట్స్ని కూడా ఇస్తుంది. అలాగే బీజ ఆయిల్ అనేది ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుంది. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి, చాలా రకాల కాస్మెటిక్స్లో దీన్ని వాడతారు. ఎందుకంటే ఇది మన చర్మం యొక్క ఏజింగ్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సో అడిషనల్గా ఎక్స్పోలేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇది వాడినప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవ్వడం వలన కొంత స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో అక్కడ ఈ ఆయిల్ యొక్క కాంబినేషన్ అనేది అక్కడ సూత్ డౌన్ చేస్తుంది, అంటే కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రెడ్నెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ రెండింటి కలయిక మనకి ఒకే ప్రోడక్ట్లో లభిస్తుంది. నార్మల్గా మీరు ఒక పార్లర్కి, సెలూన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రోడక్ట్ వాడతారు. అప్పుడు ఈ యొక్క స్క్రబ్బర్ యూస్ చేసినప్పుడు ఆ హార్ష్నెస్ని తగ్గించడానికి వాళ్ళు మల్టిపుల్గా ఇంకో ప్రోడక్ట్ని వాడతారు. సో ఇక్కడ సింగిల్ స్టెప్లోనే 2 లాభాలను మనం పొందుతున్నాము. సో ఈ ఆయిల్ వల్ల కూడా స్కిన్ నరిష్ అవుతుంది. సో ఇలా కాంబినేషన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. అలాగే ఒక మంచి మసాజ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. దీనివల్ల ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ యొక్క ఎక్స్పలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మసాజ్ ఎఫెక్ట్ని
ఒకే సమయంలో ఇస్తుంది. సో దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మన బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతూ అబ్జార్ప్షన్ కూడా అవుతుంది. సో మీ బ్లడ్ అనేది న్యూట్రిషన్స్ని క్యారీ చేస్తుంది. ఒకవేళ మసాజ్ ప్రాపర్గా చేయకపోతే స్కిన్లో న్యూట్రిషన్ సరిగ్గా సరఫరా అవ్వదు. సో ఈ స్కిన్ మసాజ్ అనేది రెగ్యులర్గా వీక్లీ 2 to 3 times కంపల్సరీ చేయాలి. దీనివల్ల లోపల నుండి గ్లో వస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి, అంటే తొలగించబడతాయి. ప్లస్ మీకు ప్రాపర్ సర్క్యులేషన్ జరిగి స్కిన్ గ్లోగా మారుతుంది. దీనివల్ల మీ చర్మం చాలా షైనీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అని తెలుసుకుందాం. ఇది మనకి 200 mlలో లభిస్తుందండి. సో దీనికి బెస్ట్ సమయం అనేది స్నానం చేసే సమయం. మొదట స్కిన్ని వాష్ చేశాక, అంటే ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా స్క్రబ్ తీసుకొని సర్క్యులర్ మూమెంట్లో అప్లై చేయాలి. అంటే తడి చర్మంపైనే అప్లై చేయాలి, పొడి చర్మంపై కాదు. ఒకవేళ పొడి చర్మంపై అప్లై చేస్తే ఆ డ్రైనెస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందు చర్మంపై కొన్ని నీళ్లు పోసుకొని లేదా శుభ్రపరచుకున్న తర్వాత మెల్లమెల్లగా సర్క్యులర్ మోషన్లో కొన్ని భాగాలలో కొద్దిగా తీసుకొని అప్లై చేయాలి. సో స్క్రబ్ అంతా పూర్తయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా నార్మల్ నీళ్ళతో కానీ కడిగేసుకోవాలి. సో ఇలా మనం 5 నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ చేయడం వలన మీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ ఎఫెక్టివ్గా రిమూవ్ అవుతాయి. ఎందుకంటే ఇందులో 2 రకాల పార్టికల్స్ ఉన్నాయి. సో ఫైన్ అండ్ హార్ష్ పార్టికల్స్. సో ఇవి ఎఫిషియంట్ డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తాయి. సో చివరిగా కంప్లీట్గా స్క్రబ్ అయిపోయిన తర్వాత స్కిన్ ఒకవేళ డ్రైగా అనిపిస్తే లోషన్ రాసుకోవచ్చు. దీనివల్ల స్కిన్ హైడ్రేషన్గా మారుతుంది. అలాగే ఎక్స్ఫోలియేషన్ డ్రై స్కిన్ సెల్స్ హైడ్రేటెడ్గా ఉంటాయి. సో ఎందుకంటే ఈ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ ఇందులో ఉండడం వలన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే లోషన్ రాసి మనం కవర్ చేసుకోవచ్చు. సో విన్నారు కదండి అటామీ సాల్ట్ బాడీ స్క్రబ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా అడగొచ్చు. సో ఆయిల్ సాల్ట్ కాంబినేషన్లో చాలా మంచి బాడీ స్క్రబ్ అండి బాడీకి. సో డెడ్ స్కిన్ సెల్స్ని చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది బ్యూటీషియన్స్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో పార్లర్స్కి స్క్రబ్బింగ్ చేసుకోవడానికి చాలామంది వెళ్తుంటారు. ఆ విధంగా బ్యూటీషియన్స్ ఉపయోగించవచ్చు. అలాగే నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ బాడీ స్క్రబ్బర్ని ఉపయోగించవచ్చు. సో ఇది హైలీ రికమెండెడ్ వెరీ క్వాలిటీ ప్రోడక్ట్ అండి. ఇవన్నీ కూడా సౌత్ కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అని సహజంగా సౌత్ కొరియాలోనే తయారవుతాయి. చాలా న్యాచురల్ అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. సో ఈ వీడియో ఇప్పటివరకు విన్న వాళ్ళు మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ ద్వారా నాకు ఒక సపోర్ట్ని ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.